ఒకటమ్మ పొడవ అక్క అన్నో శనివారం అయిన మంచు దొరకల ఇంకేందే మా ఇంట్లో పేస్ట్ అయిపోయింది. పేస్ట్ కొత్తది కొనుక్కోరమ్మనింది నా కూతురు. అట్టా పేస్ట్ తీసుకొచ్చింది. ఏం కొంటామా, ఇంతకుముందు తీమోలో ఈ ప్లాస్టిక్ది కొన్నానులే. దాన్ని ఏంటంటే అడుగున కొద్దిగా పేస్టునా అట్టా పేస్టు ఆ ప్యాకెట్ ఉంటుందా దాన్ని సప్పని మధ్యలో దూర్చి సుప్పని అంటే ముందుకు వస్తుందంట. అడ్వర్టైజ్మెంట్లలో చూసి కొన్నా, ఇప్పుడు దాకా ప్రయత్నించలా. ఈరోజు అవసరం వచ్చి ప్రయత్నిస్తుంటే అది పని చేయటం లేదు. నా కూతురు చెప్తా ఉంది టా ఉంచి సప్పని లాగాలంట. దానికి కూడా ఒక యూట్యూబ్ వీడియో చూసి చెప్పిందిలే, కానీ నేను కూడా ట్రై చేసా. ఏం వచ్చిందే ఆడేమిలే, ఎందుకంటే పేస్ట్ అంతా అయిపోయింది. ఏం చేస్తామో మనం చిన్నప్పుడైతే హాయిగా నోటితో సపక్కని కొరికి చేస్తాము. ఇవన్నీ వాడితే ఏం పనికి వస్తుంది, ఎందుకు ఇవన్నీ అనిపించింది నాకు. దానికే నా కూతురికి చెప్పాను నువ్వే ట్రై చేయని. చేసింది. ఏదే నేను బ్రష్ పెడతా పేస్ట్ది అన్నా, ఏడొచ్చిందే పేస్టా, మొత్తం అయిపోయింది పోయి ఇది రాదంటుంది. ఆగు, ఒక నిమిషం ఆగు. చిన్నప్పుడు మేము ఎన్నో చేసాము ఇట్లాంటివనే. నోటితో సపక్కని కొరక్కుండా కత్తిరి తీసుకొని రమ్మన్నా. కత్తిరితో టకటక కట్ చేసిన తర్వాత బాగా బొక్క పడతల్లా ఆ బొక్కని పెద్దది చేయన్న. అటా ఓపెన్ చేసిన తర్వాత బ్రష్ని తీసుకొని 3 రౌండ్లు గరా 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 అంట 10 రౌండ్లు తిప్పారు. నొక్కేంలే ముందరున్న పేస్ట్ అంతా, అదే వెనకున్న పేస్ట్ అంతా ముందుకు వచ్చిలా దాన్ని లాగేదానికి. అట్టా పేస్ట్ని అట్టా రుద్దిన తర్వాత వచ్చింది చూసేవా, అబ్బా ఆ మోగం. ఇంకా 2 రోజులు కొంది పేస్ట్ లోపల బులుగ్గా సూపర్గా ఉంది. ఇవన్నీ దండగా మన చిన్ననాటి ప్రయత్నాలే మంచిది. అట్టా కత్తిరి తీసుకొని సపక్కని కట్ చేయడం, అట్టా బ్రష్ని తీసుకొని లోపల రుద్ది టపక్ 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 అంటే పేస్ట్ని తీసుకోవడం, అంతే కదా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మన కాడ. సబ్స్క్రైబు.